హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ లావణ్య బెక్కంటి. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? మేమైతే బాగున్నాము. ఫస్ట్ టైం మా ఛానల్ చూసేవారు ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ప్లీజ్. ఫ్రెండ్స్ ఇగో ఈవినింగ్ అయితే ఛాయ్ అయితే పెడుతున్నాను నేను. ఛాయ్ అయితే ఓకేనా? ఛాయ్ తాగారా ఫ్రెండ్స్? ఇగో అదైతే ఛాయ్ అయితే అవుతుంది. ఛాయ్ అయితే పెడుతున్నాను నేను. మా ఛానల్ ఫస్ట్ టైం చూసారు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇగో ఇక్కడ మా కిటికీ వెనుక ఫ్రెండ్స్, ఇంటి వెనుక ఉన్నారు. ఇక వర్షాకాలం వచ్చిందంటే పరద కడతారు ఇట్లా. ఇగో సగం కట్టారు పరద మొత్తం చూడండి. పరద ఇట్లా కడతారు. ఏంటో వర్షాకాలం వచ్చిందంటే మొత్తం వర్షం అనేది ఇంట్లోకే వస్తుంది. అందుకోసమనే వర్షాకాలం మొత్తం ఇట్లా పరద కట్టేస్తారు. ఇప్పుడైతే ఇగో సగం వరకు కట్టిరు. మొన్న వర్షాకాలం లెక్కనే వానలు కొట్టాయి కదా వారం రోజులు. ఇగో ఇవాళ అయితే ఎండ వచ్చింది. ఇలా అయితే శుక్రవారం రోజు ఎండ వచ్చింది. సండే రోజు సురువైంది వర్షం. ఒక 5 days అయితే చాలా దారుణంగా కొట్టేసింది. అందుకోసమని ఇక్కడ వర్షాలు బాగా, ఎండలు బాగా ముంబైలో అన్నీ ఎక్కువనే. అందుకోసమని ఇండ్లకైతే ఇట్లా కట్టుకుంటారు పరదలు. సగం కట్టారు మొన్న వర్షం వచ్చింది అనేసి. ఇక వర్షాకాలం సురువు అవుతుంది కదా, ఇక మొత్తం అయితే ఇంకా మొత్తం కడతారు కనబడకుండా. మా కిటికీ వెనకనే ఉంటారండి, కనవస్తారు కిటికీల నుండి. ఇలా కిచెన్లో వండుతుంటే వీళ్ళైతే చూడండి ఎండలు ఎంత దారుణంగా కొడుతున్నాయి. ఇప్పుడు అసలు రోహిణి కార్తీ వచ్చింది, అసలు ఇప్పుడే వర్షాలు కొడుతున్నాయి. ఇంకా ఏం లాభం అండి? సిటీలో ఉన్న వాళ్ళకి ఏం లాభం లేదుగా వర్షాలు కొడితే. రైతులకు కదా లాభము. అసలు రోహిణి కార్తీ రాగానే కొట్టింది. అసలు వర్షాకాలం విత్తనాలు వేసే టైంకి అసలు కొట్టదు, ఇప్పుడు కొట్టేస్తుంది. వర్షాకాలం లెక్క ఎండ ఎట్లా కొడుతుందో. నిన్న మొన్న వర్షం కొట్టింది. ఈ ఒక్క వర్షం కొడితే తట్టుకోలేము. ఎంత ఎండ కొట్టినా తట్టుకోగలం కదా. ఒక్క వర్షం కొడితే అయితే అస్సలు తట్టుకోలేము. ఎండ వచ్చింది అయితే మొత్తం చెద్దలు అయితే విండేశాను. ఇక మా అమ్మ చూడండి ఎట్లా చేస్తుంది. అమ్మో ఏం చేస్తున్నావురా? అయ్యో ఇగో ఇంటి ఓనర్ అయితే ఇంటి చుట్టూ ఇట్లా చెట్లు అయితే పెట్టాడు. ఇదైతే శివుని చెట్టు అట. సోమవారం రోజు శివునికి పెడతారు. ఇది మామిడి చెట్టు, ఇది రామచిలుపక్క చెట్టు. ప్రతి ఒక్క చెట్టు పెట్టాడు. ఇగో ఇదొకటి అయితే అల్లనేరేడు చెట్టు. ప్రతి చెట్టు ఉంది తినేది. ప్రతి ఒక్కటి పెట్టారు. ఇక్కడ కూడా మామిడి చెట్లు, చింత చెట్టు, సపోటా చెట్టు. ఇగో ఈ చెట్టుకైతే ఇంకా మామిడికాయలు ఉన్నాయి. చూడండి కనిపిస్తుందా? తెంపలేదు ఇంకా. ఇగో తనే ఇంటి ఓనర్. పోతుని చూస్తారా? తనేనండి. మాకైతే దగ్గర ఉంది. ఇగో మెట్రో, ఇది రోడ్డుకు దగ్గర ఉన్నాం మేమైతే. ఎండ చూడండి ఎంత దారుణంగా కొడుతుందో. వర్షాకాలం కొట్టినట్టు కొట్టింది వానలు ఇక్కడ. సిటీలో ఉన్న వాళ్ళకి ఏం లాభం ఉండదు కదా, రైతులకు కదా లాభం వర్షం కొడితే. అయినా ఇప్పుడు వాళ్ళు విత్తనాలు పెట్టే టైంకి అయితే వర్షం పడదు, ఇప్పుడు పడుతుంది. అందుకోసమే రోహిణి కార్తీ రాగానే పడితే ఇప్పుడే పెట్టారు కదా విత్తనాలు. ఇంకా వాళ్ళకి పని ఉంటుంది కదా. ఏం లాభం లేదు వర్షం అయితే. అప్పుడు విత్తనాలు పెట్టే టైంకి అయితే రాదు, నష్టపోతారు. ఇక మెట్రో కూడా వస్తుందండి చూడండి. దగ్గరనే ఉంది మాకు మెట్రో. రోడ్డుకు దగ్గర ఉన్నాం మేము. మా తులసి చెట్టుకి అయితే చిన్న చిన్న మురకలు చూడు ఎంత బాగున్నాయో. ఒక చెట్టు పెడితే దీన్ని మీది తీసేసి పెట్టినాం, ఇంకా లేకుంటే పైకి బాగా పోతుందని. దీన్ని అయితే ఇగో ఈ షిల్లుందే వేస్తే చిన్న చిన్న మొలకలు అయితే వచ్చినాయి.